హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సునీ కుక్స్. నేను మీ సునీత కృష్ణ. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మనం ఎంతో రుచికరమైన కాకరకాయ కారం రెడీ చేసుకుందాము. ఇది 1 వీక్ వరకు మనకు నిల్వ ఉంటుందండి. ఈ తయారీ విధానం చూద్దామండి. ఇప్పుడు దీనికోసం నేను ఎండుమిర్చి పక్కన పెట్టుకున్నానండి. కాకరకాయలు కూడా పెరుగులో కొంచెం సాల్ట్, పసుపు వేసి ఉడకపెట్టేసి పెట్టుకున్నాను. కాయలుగానండి, చిన్న సైజు తీసుకున్నాను. పెద్ద కాయలు అయితే మనం ముక్కల్లాగా చేసుకోవచ్చు, 3-4 ముక్కల్లాగా. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేపుకోవడానికి మనం ఆయిల్ వేడి చేసుకుందామండి. ఆయిల్ వేడెక్కుతుండగానే కొంచెం మనం ఎండుమిర్చి వేసేసుకుందాము. ఇవి కొంచెం ఎర్రగా దోరగా ఫ్రై అవ్వాలండి. ఎండుమిర్చి కూడా వేపేసి తీసేసుకుందాము ఎగిపోయినాక. ఇది మీరు 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోక్కర్లేదండి, నిల్వ ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎండుమిర్చి ఎగిపోయినాయండి. ఎగిపోయిన నూనెలోనే నేను చెప్పాను కదండి, పెరిగేసి ఉడకబెట్టుకున్నానని కాకరకాయలు. ఆ కాకరకాయలు వేసుకుందామండి. ఈలోపు మనం వేపుకున్న ఎండుమిర్చి కొంచెం చల్లారుతాయి, అవి అప్పుడు మనం మిక్సీ చేసుకుందాము. వేగిపోయినాయి అన్ని కాకరకాయలు వేపేసుకున్నానండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు మనం ఫ్రై చేసుకుందాము. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయి, జీలకర్ర, కొంచెం ఉప్పు తీసుకున్నానండి. ఇది మనం మిక్సీలో వేసుకుందాము. రోట్లో కూడా చేసుకోవచ్చండి, ఇంకా రోట్లో అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అది అన్నీ వేసుకుని నేను కొంచెం కారం కూడా విడిగా వేసుకున్నానండి. అదే మసాలా కారం, కొంచెం పసుపు వేసి మొత్తం కలిపి పౌడర్ చేసి పెట్టేసుకున్నానండి. నేను ఆల్రెడీ ఇందాక కాకరకాయలు కూడా మొత్తం 4 వేపుకొని ఫ్రై చేసేసుకున్నానండి మొత్తం. అవన్నీ కలిపి ఇప్పుడు మళ్ళీ మనం ఇందులో కొంచెం తాలింపు గింజలు వేసుకుందామండి. కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ తాలింపు గింజలు తగులుతుంటే మనకి. శనగపప్పు, మినపప్పు, ఆవాలేనండి, జీలకర్ర, మెంతులు అట్లాంటివి ఏం అక్కర్లేదు. ఎండుమిర్చి కూడా అక్కర్లే, ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి. కొంచెం కరివేపాకు వేసుకుందామండి. వేసుకుని ఈ నూనె తాలింపు వేగిన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి కారం, ఆ కారం కూడా వేసేసుకుని బాగా కొంచెం ఆయిల్లో ఫ్రై అవనిద్దామండి. ఇది ఆయిల్లో ఫ్రై అయితేనే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయలు కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. ఆ కారం అంతా కాకరకాయలకు పెట్టేటట్టు. నేను కొంచెం సాల్ట్ కూడా వేసాను ఇందాక పౌడర్ చేసేటప్పుడు, ఉడకపెట్టేటప్పుడు వేసాను, సాల్ట్ మళ్ళీ వేసాను. ఇప్పుడు ఎండుమిర్చిలో నేను కారం కూడా వేసాను కదా, చూసారు కదండి. అది మీ ఇష్టం అండి, లేకపోతే ఎండుమిర్చి కూడా ఉట్టేయైనా చేసుకోవచ్చు. చూస్తారు కదండి, గుమ్మగుమ్మలాడే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.